భారతదేశ మార్కెట్లోకి మారుతి సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఈవిటార్ అయితే లాంచ్ అయిందనమాట. అయితే ఇది కమర్షియల్ లాంచ్ కాదు, సాఫ్ట్ లాంచ్ అనమాట. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మాత్రం మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు అయితే నిన్న డిసెంబర్ 2వ తారీఖున జరిగిన లాంచ్ ఈవెంట్ అయితే రివీల్ చేశారు. మరి మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన రివీల్ చేసిన డీటెయిల్స్ ఏంటో ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో మనకి మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఈవిటార్ ఎలక్ట్రిక్ కార్ ని ఫస్ట్ టైం 2020 సంవత్సరం ఆటో ఎక్స్పోలో అయితే రివీల్ చేశారన్నమాట. 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుందని మాత్రం రివీల్ చేశారు. అలానే 2 బ్యాటరీ ప్యాక్ కెపాసిటీస్ 49 కిలోవాట్ అవర్లు 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే వస్తుందని చెప్పారు. నిన్న జరిగిన లాంచ్ ఈవెంట్ లో మాత్రం ఇంకొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చారన్నమాట. ఫస్ట్ నేను దాని గురించి అయితే మీకు చెప్తాను. సో మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఈవిటార్ ఎలక్ట్రిక్ కార్ లో మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ డెల్టా, నెక్స్ట్ జీటా, మూడోది ఆల్ఫా అనమాట. డెల్టా వేరియంట్లో 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది. జీటా వేరియంట్లో 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, ఇక ఆల్ఫాలో 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. ఇక డెల్టా 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్ ఏదైతే ఉందో 344 కిలోమీటర్ల WLTP రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే జీటా 60 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 543 కిలోమీటర్ల ARI రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఆల్ఫా కూడా 543 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్. డెల్టా వేరియంట్ వరకు WLTP రేంజ్ అని చెప్తున్నారు అనమాట. ఇది ఏదైతే ఉందో గ్లోబల్ స్టాండర్డ్ సంబంధించిన ఈవీ రేంజ్ గురించి అయితే WLTPతో చెప్తారు. ఇక ARI చూసుకున్నట్లయితే మన భారతదేశానికి సంబంధించిన ARI సంబంధించిన రేంజ్ అని అంటారనమాట. సో ARI వచ్చి ఇండియన్ రిలేటెడ్ సంబంధించిన రేంజ్ అని చెప్పుకోవచ్చు. WLTP వచ్చి వరల్డ్ వైడ్ గా ఒక కామన్ గా చెప్పే రేంజ్ ఫిగర్ అనమాట. ఇక ఇతర డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ 2 ఎలక్ట్రిక్ కార్లో కూడా మనకి ఓవరాల్ లెంత్ వచ్చి 4275 మిల్లీమీటర్ లెంత్ అయితే ఉంటుంది. విడ్త్ వచ్చి 1800 మిల్లీమీటర్ విడ్త్ ఉంటుంది. హైట్ వచ్చి 1640 మిల్లీమీటర్ల హైట్ అయితే ఉంటుంది. వీల్ బేస్ 2700 మిల్లీమీటర్లు. టర్నింగ్ రేడియస్ 5.2 మీటర్లు అయితే ఉంటుంది. ఇక టైర్స్ వచ్చి R18 టైర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక ఎలక్ట్రిక్ కార్ లో బ్యాటరీ వచ్చి LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. మోటార్ చూసుకున్నైతే PMSM మోటార్ అయితే ఉంటుంది. 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కార్ వేరియంట్ లో 128 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. అదే మనకి 49 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ లో 105.8 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. అలానే ఇప్పటికే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఈవిటార్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అయితే రివీల్ చేస్తారన్నమాట. అందులో మనకి ambient లైటింగ్ విత్ మల్టీ కలర్ ఇల్యూమినేషన్ కానివ్వండి, అలానే 26.04 సెంటీమీటర్ మల్టీ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కానివ్వండి, అలానే ఫ్లోటింగ్ కన్సోల్ విత్ షిఫ్ట్ బై వైర్, డిజిటల్ కాక్పిట్ కానివ్వండి, లేకపోతే మనకి సన్ రూఫ్ కానివ్వండి, వైర్లెస్ ఛార్జింగ్ కానివ్వండి, ఇవన్నీ ఫీచర్స్ కూడా ఈ కార్లో అయితే ఇస్తున్నారు. అగైన్ అలానే ఈ మీకు చెప్పిన ఫీచర్స్ అయితే ఉన్నాయో అన్ని వేరియంట్స్కి అయితే కాదనమాట. బేస్ వేరియంట్కి సన్ రూఫ్ లాంటిది అయితే రాదు. టాప్ అండ్ వేరియంట్కి ఇలాంటి అడిషనల్ ఫీచర్స్ అయితే వస్తాయన్నమాట. ఇక మారుతి కంపెనీ వాళ్ళు దీన్ని హార్ట్ టెక్ ఈ ప్లాట్ఫామ్ మీద అయితే బిల్డ్ చేశారు. ఇది మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఓన్ ప్లాట్ఫామ్ అనమాట. కంప్లీట్గా ఇది మారుతి సుజుకి కంపెనీ వాళ్ళే డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ కారు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొలాబరేషన్ చేసి కొన్ని పార్ట్స్ వరకు వేరే కంపెనీస్తో టైప్ చేస్తుంటారు. బట్ దీని అంతా కూడా వేరే డెవలప్ చేశారని చెప్తున్నారు. అలానే మనకి ఇతర ఫీచర్స్ చూసుకుంటే 10 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, స్లైడింగ్ రిక్లైన్ రేర్ సీట్స్, అలానే ప్రీమియం సౌండ్ ఎక్స్పీరియన్స్ వంటి ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. అలానే కార్లో 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. లెవెల్ 2 ADAS వంటి ఫీచర్ అయితే లభిస్తుంది. అలానే సుజుకి కనెక్ట్ ద్వారా 60 ఫీచర్స్ అయితే లభిస్తాయి అనమాట. ఇప్పటికే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా 1500 ఈవీ ఎనేబుల్డ్ సర్వీస్ అవుట్లెట్స్ కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అంటే 1000 నగరాల్లో వీళ్ళు టార్గెట్ చేసి మొత్తం 1500 ఈవీ సర్వీస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే వన్స్ ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లో తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి సర్వీస్ ఇబ్బందులు ఉండకుండా ఉండడం కోసం మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలానే ఈవిటార్ ఎలక్ట్రిక్ కార్లో మనకి ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 49 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్కి 7 కిలోవాట్ల ఛార్జర్తో అయితే 6.5 గంటల సమయం పడుతుంది. అదే మనకి 11 కిలోవాట్ల ఛార్జర్ అయితే కనుక 4.5 గంటల సమయం పడుతుంది. అదే DC ఫాస్ట్ ఛార్జర్ అయితే కనుక 45 నిమిషాలని కార్ని ఛార్జ్ చేసుకోవచ్చు. 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే కనుక 9 గంటల సమయం పడుతుంది 7 కిలోవాట్ల ఛార్జర్తో. 11 కిలోవాట్ల ఛార్జర్తో 5.5 గంటలు. DC ఫాస్ట్ ఛార్జర్తో అయితే కనుక 45 నిమిషాలని ఎలక్ట్రిక్ కార్ని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక చివరిగా మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రైసింగ్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో అయితే రివీల్ చేయలేదు అనమాట. కానీ మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు రివీల్ చేసిన విషయాలు ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ కార్ని బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద అయితే ఎలక్ట్రిక్ కార్ తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే మనకి MG కంపెనీ వాళ్ళు MG వెంట్సర్వ్ కానివ్వండి, MG కామెట్ టీవీ, MG ZS వంటి కార్లు ఏదైతే ఉన్నాయో వీళ్ళు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద అయితే రికార్డ్స్ నమోదు చేస్తున్నారు. రీసెంట్గా MG కామెట్ టీవీ ఎలక్ట్రిక్ కారు 50,000 అమ్మకాలని చాలా తక్కువ టైంలోనే రీచ్ రికార్డ్ కూడా నమోదు చేసింది. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఫార్ములానే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు కూడా బ్యాటరీ సర్వీస్ కింద ఈ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళకి బైబ్యాక్ అష్యూరెన్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు అనమాట. వన్స్ ఎలక్ట్రిక్ కార్ని కొనుగోలు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత ఒకవేళ కార్ని అమ్మాలనుకుంటే బైబ్యాక్ అష్యూరెన్స్ కూడా ఇస్తారు. దీంతో పాటుగా సబ్స్క్రిప్షన్ ప్లాన్లు కూడా ఎలక్ట్రిక్ కార్తో లభిస్తుందని చెప్పి కంపెనీ
కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వన్స్ మారుతి సుజుకి ఈవేటర్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి లాంచ్ అవ్వగానే 2000 ఛార్జింగ్ స్టేషన్స్ కస్టమర్స్కి అందుబాటులో ఉంటాయని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అలానే దీనికోసం 13 ఛార్జింగ్ స్టేషన్ ప్రొవైడర్స్తో కంపెనీ వాళ్ళు టైప్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. వీళ్ళైతే ఇప్పుడు సాఫ్ట్ లాంచ్ అయితే చేశారు. కమర్షియల్ లాంచ్ అయితే మాత్రం 2026 సంవత్సరం జనవరి నెలలో అయితే కమర్షియల్ లాంచ్ అయితే ఉంటుంది. సో త్వరలోనే ఈ కార్ సంబంధించిన బుకింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే కమర్షియల్ లాంచ్ జరుగుతుందో 2026 సంవత్సరం జనవరి నెలలోనే ఎలక్ట్రిక్ కార్స్ యొక్క డెలివరీస్ కూడా మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇది మారుతి సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఈవీటార్ సంబంధించిన డీటెయిల్స్ అండి. అలానే మారుతి కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ కూడా రివీల్ చేయలేదు. ఈ కార్ యొక్క ప్రైస్ని కూడా మనకి జనవరి 2026 సంవత్సరంలోనే రివీల్ చేయబోతున్నారు. అలానే మనకి మారుతి సుజుకి ఈవేటర్ ఎలక్ట్రిక్ కార్లో మనకి NCAP రేటింగ్ కూడా వచ్చిందనమాట. సో మన భారత్ NCAP సంబంధించిన టెస్టింగ్ కూడా చేశారు. టెస్టింగ్ చేస్తే కనుక 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. మీరు గమనిస్తే కనుక బ్యారియల్ ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్ చేసి 64 కిలోమీటర్ స్పీడ్తో కనుక టెస్ట్ చేస్తే ఇలాగ ఆ కార్ సంబంధించిన ఇంపాక్ట్ టెస్ట్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇలా మల్టిపుల్ కెమెరాస్ యాంగిల్స్లో అయితే చూపిస్తున్నారు ఈ డీటెయిల్స్ని. ఈ పర్టికులర్ BCAP రేటింగ్ ఏదైతే ఉందో ARAI వాళ్ళు అయితే చేస్తారన్నమాట. ఆ పర్టికులర్ టెస్ట్ని కూడా వీళ్ళైతే కంప్లీట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు కార్ని లాంచ్ చేశారో అదే రోజు NCAP సంబంధించిన రేటింగ్ కూడా రివీల్ చేశారు. అదే 5 స్టార్ రేటింగ్తో అయితే కార్ అయితే వచ్చిందని మెన్షన్ చేస్తున్నారు. అలాగే గమనిస్తే కనుక వన్స్ కారు గుద్దిన తర్వాత ఫ్రంట్ ఉన్న డ్రైవర్ సీట్లో ఎలా ఇంపాక్ట్ జరిగిందో అక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఎలా ఓపెన్ అని కూడా మనకు కనిపిస్తుంది చూసారా. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ వచ్చి 50 కిలోమీటర్ టాప్ స్పీడ్తో సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ని కూడా చేశారు. సో సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ చేసినప్పుడు కార్ ఎలాగా రెస్పాన్స్ అయిందో కూడా వీళ్ళైతే చూపిస్తున్నారు లైవ్ టెస్టింగ్లో. సో ఇలా ఒకసారిగా గుద్దినప్పుడు ఆ కార్ ఎలా ఇంపాక్ట్ తీసుకుంటుందో లేదా అది కూడా సేఫ్టీ పరంగా అయితే మెన్షన్ చేసి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ 29 కిలోమీటర్ టాప్ స్పీడ్తో పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ కూడా చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రివీల్ చేశారు. సో మంచి విషయం ఏంటంటే కార్ రిలీజ్ అవ్వకముందే BCAP రేటింగ్ రావడం, సో భారత్ NCAP రేటింగ్లో 5 స్టార్ అనేది కార్కి సేఫ్టీ లభించడం అనేది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇవి మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఈవేటర్ ఎలక్ట్రిక్ కార్ కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బేస్ అయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అయితే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్కి ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.